ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ నేను మీకు మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఒక మంచి పచ్చడి రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి. విసిరికాయ నిలవ పచ్చడి. ఇది 10 సంవత్సరాల వరకు కూడా చక్కగా నిలవ ఉంటుంది. దీన్ని పచ్చడి అనే దానికన్నా ఒక మంచి మెడిసిన్ అని చెప్పుకోవచ్చండి. రోజు అన్నం తినే ముందర మొదటి ముద్దలో ఈ పచ్చడి తింటే గనక మనకి దీని నుంచి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని మూలంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా రెగ్యులర్గా తింటే కనుక ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలకైతే రోజు పెట్టడం మూలంగా వాళ్ళకి తొందరగా జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి. అలాగే డయాబెటీస్కి, హార్ట్ హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి ఇలా చెప్పుకుంటూ పోతే దీని మూలంగా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. మరి ఈ హెల్దీ అయిన ఇమ్యూనిటీ పవర్స్ ఉన్న పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ కొన్ని నాటు విసిరికాయలు అయితే తీసుకున్నానండి. ఇవి దాదాపు ఒక 1/2 kg వరకు ఉండొచ్చు. మీకు కొలతల్లో చెప్పాలంటే చూడండి, ఈ విధంగా ఒక గిన్నె కానీ ఒక గ్లాస్ కొలత కానీ తీసుకోండి. నేను ఇక్కడ చూపించే గిన్నెతో ఈ గిన్నె నిండా విసిరికాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా వాష్ చేసేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరేసుకోవాలి. ఇవి నాటు విసిరికాయలండి. మనకి రెగ్యులర్గా మన ఆవకాయకి వాటికి పెట్టుకునే హైబ్రిడ్ విసిరికాయలు కాదు. ఈ విసిరికాయలన్నీ బాగా తడారిపోయాక పైన ఉన్న ముచ్చుకులు తీసేసుకుని మనకి విసిరికాయల మీద వైట్ గీతలు ఉంటాయి కదండి, ఆ గీతల మీద చాకుతో కొంచెం లోపలికి ప్రెస్ చేసి పైకంటే మనకి విసిరికాయ అనేవి ముక్కలుగా కట్ అయిపోతుంది. చూసారా, ఈ విధంగా మొత్తం విసిరికాయలన్నీ ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. అయితే ఈ పచ్చడికి మాత్రం నాటు విసిరికాయలే తీసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ కాలం కూడా నిలవ ఉంటుందండి. ఈ విధంగా విసిరికాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. విసిరికాయ ముక్కలకి అస్సలు తడి అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కలన్నీ ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక దీనిలోకి 1/2 చెంచా వరకు పసుపు వేసుకోండి. ఇప్పుడు అస్సలు వాటర్ వేయకుండా మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి. మనకి ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక గాజు జార్లో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ, లేదంటే పింగాణి పాత్రలో కానీ తీసుకోండి. స్టీల్ మాత్రం అస్సలు వాడద్దు. ఇది పెట్టుకునేటప్పుడు ఇక్కడ నేను చూపించే విధంగా ఇట్లా కొంచెం ఒత్తుకుంటూ పెట్టుకోండి. ఇలా మొత్తం మిక్సీ జార్లోంచి ఇట్లా తీసేసుకున్నాక ఒక మూత పెట్టేసుకుని ఒక 3 days పాటు పక్కన ఉంచేసుకోండి. 3 days తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా మనకి కొంచెం సాఫ్ట్ అవుతుందండి. ఫస్ట్ డే మనం మిక్సీ వేసి పెట్టుకునేటప్పుడు మనకు కొంచెం బరకగా గట్టిగా పొట్టులాగా ఉంటుంది. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఇది కొంచెం ఊరి మనకి మెత్తబడుతుంది అన్నమాట. మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. అలాగే పొడిలాడుతూ ఉన్నది కాస్త కొంచెం తడిగా కూడా అవుతుంది. అంటే దీనిలోంచి ఊట వచ్చినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు మీరు ఏ మెజర్మెంట్, గ్లాస్ మెజర్మెంట్తో అయితే మీరు విసిరికాయలు తీసుకున్నారో అదే కప్పు కానీ గిన్నె కానీ గ్లాస్ మెజర్మెంట్తో ఒక 1/2 కప్పు వరకు ఉప్పు తీసుకోండి. అంటే 1/4 కప్పు ఉప్పు అన్నమాట. ఉప్పు తీసుకున్నాక ఈ ఉప్పు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నొక్కుకుంటూ కలుపుకోవటం మూలంగా ఈ విసిరికాయలో మరి కొంచెం ఊట అయితే మనకి పైకి వస్తుంది. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి పచ్చడిని. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు కనుక నా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ప్లీజ్ అండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ మూలంగా ఇంత మంచి రెసిపీ అనేది తెలియని వాళ్ళకి అలాగే మరికొందరికి అయితే షేర్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా గట్టిగా నొక్కేసుకుని మూత పెట్టేసుకుని మరొక 2 రోజుల పాటు పక్కన పెట్టేసుకోండి. 2 రోజుల తర్వాత ఇక్కడ మూత తీసి చూపిస్తున్నా చూడండి, మనకి పచ్చడి కలర్ అయితే చేంజ్ అయింది. చూసారా, ఉప్పు కలపటం మూలంగా మనకి పచ్చడి అయితే కొంచెం నలుపుదనం వస్తుందండి ఊరే కొద్దీ. ఫస్ట్లో అయితే మనకి గ్రీన్ కలర్ ఉంది.
ఇంకో 2 రోజులు ఉప్పు కలిపి ఊరపెట్టాక మనకు కొంచెం నల్లగా మారింది కదా, దీన్నే నల్ల పచ్చడి అని కూడా అంటారండి. చూడండి ఇప్పుడు ఈ కలర్లో ఉంది కదా, మీకు ఒక నెల తర్వాత చూపిస్తా చూడండి కలర్ ఎట్లా చేంజ్ అయిందో. ఇలా మనకి పచ్చడి అనేది ఊరుతూ ఊరుతూ మనకి నల్లగా చేంజ్ అయిపోతుందండి. ఇట్లా 2 నెలలు 3 నెలల తర్వాత ఇంకొంచెం కలర్ మారింది. ఫైనల్గా 3 నుంచి 4 నెలల తర్వాత మీకు పచ్చడి అనేది పూర్తిగా నల్లగా మారిపోతుందన్నమాట. అందుకే దీన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారండి. మీ సైడ్ ఎలా పిలుస్తారనేది నాకు కామెంట్ చేయండి. మీకు ఇక్కడ నేను ఫోటోలో చూపిస్తా చూడండి చివరికి ఫైనల్గా ఈ పచ్చడి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ కొత్త పచ్చడితో అయితే మీకు నేను పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నా దగ్గర నల్ల పచ్చడి అయితే ఎక్కువ లేదండి. మీరు మొత్తం పచ్చడి అంతా నల్లగా అయిపోయాకైనా ఇలా పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ పచ్చడితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దానిలోకి 1/2 చెంచా వరకు మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఈ మెంతులు మరీ నల్లగా మాడిపోవాల్సిన అవసరం లేదు, దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ మెంతులన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిపోయాక ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకోండి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఎండుమిరపకాయలు. నేనైతే ఇక్కడ 12 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు మరీ నల్లగా మాడిపోక్కర్లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అలాగే 10 నుంచి ఒక 10 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. అదంతా చల్లారే లోపల ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న తొక్కు ఉంది కదండి, దాన్ని నేను ఇక్కడ 2 నుంచి 3 స్పూన్ల వరకు విసిరి తొక్కు అనేది తీసుకుంటున్నాను. మీ ఎండుమిర్చి పచ్చిమిర్చికి నేను మొత్తం తొక్కంతా చెయ్యట్లేదండి, కొంచెం తొక్కుతో చేసి చూపిస్తున్నా. ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలో ముందుగా మనం విసురు తొక్కు తీసి పెట్టుకున్నాం కదా, ఆ తొక్కును కూడా యాడ్ చేసేసుకోండి. ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు అనేవి ఎక్కువే పడతాయండి. కాబట్టి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీకు అవసరమైతే ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకుని ఈ పచ్చడి అనేది మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతేనే వేసుకోండి వాటరు. ఈ పచ్చడి మరీ పల్చగా ఉంటే బాగుండదండి, గట్టిగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం అంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీనిలోకి ఒక 1/2 చెంచా వరకు ఆవాలు వేసుకోండి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు చిటపటలాడే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, దీనిలో ఇంకా మినపప్పు కానీ శనగపప్పు కానీ వెల్లుల్లి కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయరు. కొంచెం అంతా ఒక 1/2 స్పూన్ నుంచి స్పూన్ వరకు ఇంగు వేసుకోండి. ఇదంతా చక్కగా ఫ్రై చేసుకోండి. పాతకాలం పద్ధతిలో అయితే ఇలాగే చేసేవాళ్ళండి. మీకు కావాలంటే మినపప్పు శనగపప్పు అలాగే వెల్లుల్లి మీ టేస్ట్కి తగ్గట్టు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇదంతా కొంచెం ఇట్లా ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా మనం కొంచెం అంత విసురు తొక్కుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అదంతా ఈ పోపులోకి మిక్స్ చేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా విసురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. తొక్కు అనేది మనకి 10 నుంచి 20 సంవత్సరాల వరకు చక్కగా నిలవ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు నిలవ ఉంటే పచ్చడిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అనేవి అంత డబల్ అవుతాయి అన్నమాట. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.